నమస్కారం అండి. నేను అగ్నేష్ అమిత్‌రాజ్. సో, ఈరోజు ఏంటంటే మన సబ్‌స్క్రైబర్స్ గావచ్చు, లేదంటే మన యొక్క వచ్చిన క్లయింట్స్ చాలామంది కొన్ని డౌట్స్ అడిగినప్పుడు, అది మన మైండ్‌లో పెట్టుకొనే మన వీడియోలలో వాటికి ఒక సొల్యూషన్ ఇవ్వటానికి మనం ప్రయత్నిస్తాము. సో, ఇవాళ మనకి ఒక క్లయింట్ మనకు అడిగిన డౌట్ ఏంటంటే, "గురుగారు, మా ఇల్లు రోడ్ కన్నా డౌన్ అయిపోయింది. రోడ్ హైట్ అయింది. మాది డౌన్ అయింది. మాది ఈస్ట్ ఫేసు." అన్నప్పుడు నేను ఒకటే అన్నాను. మనకి వాస్తు ప్రకారంగా డౌన్ ఉంటే ఆటోమేటిక్‌గా మనకు డౌన్ ఫాల్, హెల్త్ ఇష్యూస్ అనేవి 100% వస్తాయి. కాకపోతే మనకి ఆస్ట్రో వాస్తులో ఏంటంటే ఆయన జాతకం నేను చూసినప్పుడు, ఇది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండకూడదు. మీకు ఈస్ట్ ఫేసింగ్ అనేది పనికి రాదు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నన్ని రోజులు పాపం ఆయన దాదాపు ఇప్పుడు 16 ఇయర్స్ నుంచి ఉంటున్నాడు. ఆయన ఇప్పటికి కూడా గ్రోత్ అనేది లేదు. బిజినెస్ చేస్తూనే ఉన్నాడు గానీ, ఆ బిజినెస్‌లో ప్రాఫిట్స్ లేవు. సర్వైవ్ అవుతున్నాం. అంతే తప్ప మీ పిల్లలు పెద్దగవుతున్నారు, పెళ్ళికొస్తున్నారు. ఏంటి గురువుగారు అంటే నేను ఒకటే అన్నా. ఎప్పుడో మీ ఫాదర్ కట్టిన ఇల్లు కాబట్టి ఇమ్మీడియేట్‌లీ అక్కడి నుంచి జరిగి ఎక్కడికైనా రెంట్‌కెళ్ళిపోండి. మీరు తర్వాత దాన్నేమైనా రెనోవేషన్ చేసుకొని కొంచెం హైట్ లేపుకున్నా లేపొచ్చు. లేదంటే మొత్తం డిస్మాంటిల్ చేసి చేయొచ్చు అని చెప్పి మనం దాదాపు ఒక 8 మంత్స్ బ్యాక్ ఆయనకి చెప్పాం. సో, ఆటోమేటిక్‌గా ఆయన రెంట్‌కెళ్ళటం, మంచిగా అక్కడ బిజినెస్ పికప్ అవ్వటం, మళ్ళీ దీన్ని కొంచెం రెనోవేషన్ చేసుకొని మళ్ళీ రిటర్న్ షిఫ్ట్ అయ్యారు. మనం విజిట్ కూడా చేసాం, చూసాం అన్ని కరెక్షన్స్, కలర్స్ ఎలా ఉండాలి ఏంటిదని అన్నీ చెప్పాం. హ్యాపీగా సెట్ అయ్యారు. సో, ఈరోజు మనం తెలుసుకుందాం అసలేంటి మనకి ఈస్ట్ సైడు మన ఇల్లు డౌన్ అయింది, రోడ్ హైట్ అయింది. సో, ఇక్కడ ఏమవుతది మనకి ఆటోమేటిక్‌గా చెస్ట్ రిలేటెడ్ ఇష్యూస్, స్పైనల్ కార్డ్ ఇష్యూస్ వస్తాయి. అలాగే ప్రొఫెషన్ దగ్గర మనకి రికగ్నైజేషన్ రాదు. ఎక్కడికెళ్ళినా సరే గాని అవమానాలు ఎక్కువ జరగటము, ఎవరిది చూసినా సరే గాని మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, కొంచెం కించపరిచినట్టు మాట్లాడటం అనేది ఎప్పుడైతే ఈస్ట్ డౌన్ అయిపోతుంది, అంటే మన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు డౌన్ ఉంది, రోడ్ హైట్ ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులొస్తాయి. ఒకవేళ నార్త్ సైడ్ ఉంది మనకి. ఒకవేళ నార్త్ సైడ్ నార్త్ ఫేసింగ్ మీ ఇల్లు డౌన్ అయింది. రోడ్ హైట్ లేపేశారు. ఇక్కడ ఏమవుతుంది మనకి పిల్లలకి ఫోకస్ చేయకపోవటం, పిల్లలకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోవటం, మొండి ఎక్కువ చేయటము, ఏదైనా సరే గాని ఈ పని ఇప్పుడు చేయాలి అంటే ఆమె ఎలా చేద్దాంలే చూద్దాంలే అన్నది ఒక బద్ధకము, ఒక ఇంట్రెస్ట్ దేని మీద లేకపోవటం అనేది నార్త్ డౌన్ ఉన్నప్పుడు అవుతుంది. అదే ఒకవేళ వెస్ట్ సైడ్ ఉంది. వెస్ట్ సైడ్ మా ఇల్లు గురుగారు, మా ఇల్లు డౌన్ అయింది, రోడ్ హైట్ అయిపోయింది. అక్కడ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ ఇక్కడ రిలేషన్‌షిప్స్‌లలో చాలా మందికి ఇబ్బందులు రావటము, పేమెంట్స్ స్టక్ అవ్వటము, లేదనుకుంటే జాబ్ చేస్తున్నప్పుడు మీకు అక్కడ ప్రమోషన్, ఇంక్రిమెంట్ తగ్గటము, అలాగే మనకక్కడ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు మీ మీద ఎక్కువగా కంప్లెయింట్స్ ఇవ్వటము, ఈ వ్యక్తి ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని మనల్ని డీఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఎప్పుడైతే వెస్ట్ డౌన్ అవుతుందో. అలాగే ఒకవేళ సౌత్ ఎక్కువ డౌన్ అయింది గురుగారు, ఇంట్లో వెహికల్స్ ఇబ్బంది పెట్టటము, అన్నదమ్ములలో గొడవలు జరగటము, సడెన్‌గా వెహికల్ యాక్సిడెంట్స్ ఏమైనా జరగటము, అంటే సౌత్ సైడ్ ఇల్లుంది, ఇల్లు డౌన్ అయిపోయి రోడ్ హైట్ అయింది అంటే ఆటోమేటిక్‌గా వెహికల్ యాక్సిడెంట్స్, ఇంట్లో ఇబ్బందులు, అలాగే ఇంట్లోళ్ళకి ఎప్పటికప్పుడు ఏదో రకమైన బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి రావటము అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా జరుగుతుంది. మన ఇది గూడా ఏమవుతదంటే మనకెవరికైనా డబ్బులు మనం బయటిచ్చినప్పుడు గూడా సౌత్ డౌన్ అయినప్పుడు మనకు డబ్బులిచ్చినయి గూడా అక్కడ స్టక్ అయిపోవటం, లేదంటే వాళ్ళు మీకు టోటల్‌గానే ఎగ్గొట్టేయటం, అంటే డబ్బులు ముంచేసి వెళ్ళిపోవటం అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతాయి. కాబట్టి ఇది ఒక ఆస్ట్రోవాస్తులో ఒక అబ్జర్వేషన్. ఇంకా దీంట్లో డెప్త్‌గా ఇంకా ఉంటది. కాబట్టి మన ప్రేక్షకులు అడిగిన దాంట్లో మనం ఒక 20%, 30% చెప్పాము అంతే. ఇంకా డెప్త్ అంటే మనం వాళ్ళది ఒకవేళ ప్లానింగ్ గాని ఏదైనా మనకు తీసుకొనొస్తే, మనం అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ చూసి వాళ్ళకి ఇంకా అనలైజేషన్ చెప్తామనమాట. అందుకని మన దగ్గరకొచ్చినప్పుడు ఏంటంటే, మనం ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రోవాస్తు పరంగా, కలర్ థెరపీ, జెమ్ థెరపీ, అలా ఎలాగే ఏ వస్తువులు ఎటు సైడ్ ఉండాలి, ఇవన్నీ గూడా మనం క్లయింట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు 100% వాళ్ళకి రిజల్ట్స్ అనేవి లైఫ్ టైమ్ ఉంటాయి. అందుకనే మీరు గూడా ఒకవేళ మీరు జాతకం గురించి తెలుసుకోవాలనుకున్న నేమ్ కరెక్షన్, లేదా నేను కంపెనీకి ఏదైనా నేను నేమ్ పెట్టాలనుకుంటున్నా గురువుగారు అనుకుంటే, తిరుగు లేకుండా ఉండాలి అంటే మీరు గూడా ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని డైరెక్ట్ అయినా రావచ్చు. లేదనుకుంటే ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ అన్నా తీసుకొని ఈ యొక్క జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఈ 2026లో తప్పకుండా మీరు అదృష్టవంతులుగా మారి మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను.